హలో అండి, వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీకి నేను ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి 1 అవర్. దీనికి ఎలా కలిపానంటే చికెన్ బాగా పసుపు సాల్ట్ వేసేసి బాగా లెమన్ వేసి బాగా కడిగేసి 1/2 కిలో చికెన్ అండి ఇది. దీనికి కారం తగినంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కార్న్ ఫ్లోర్ 1 స్పూను, ఇది ఏమంటారు శనగపిండి 1 స్పూన్ వేసుకున్నానండి. కార్న్ 4 స్పూన్నర, శనగపిండి 1 స్పూను, ఒక లెమన్ చెక్క హాఫ్ చెక్క పిండేసి కలిపేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టాను, ఫ్రై చేసి తీసుకుంటాను. చూడండి ఒకసారి. ఆయిల్ వేడెక్కింది, మనం ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క పీస్ వేసి. మరీ ఇది కాదండి, ఇలా చూడండి, మరీ డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలా వేసేసుకున్నాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇంకెక్కువ మ్యారినేట్ చేసినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో, కానీ అంత టైం లేదు, 1 అవరే పెట్టాను నేను. ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఫ్రై చేయడం చాలా సింపుల్. స్నాక్ లాగా బాగుంటుంది, సాంబారు రసము పక్కన సైడ్ డిష్లా కూడా బాగుంటుంది. కాసేపు వేగాలి. అలా వేగుతుందండి, అలా వేగాలి కాసేపు. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా అయిందండి. 8 మినిట్స్ తర్వాత ఇలా మనం ఒక్కొక్కటి ఇలా రివర్స్ ఇంకోవైపు తిప్పేసుకోవాలి. సింపులేనండి, అసలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్. అసలు మ్యారినేట్ అయితే తొందరగా మనకి పీస్ ఉడికిపోతుంది. మ్యారినేట్ చేయడం వల్ల పీస్ మెత్తగా ఉడుకుతుంది మనకి. బోన్లెస్ చేసుకోవచ్చు, విత్ బోన్స్ చేసుకోవచ్చు. విత్ బోన్సే తీసుకొచ్చాము మేము. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది, అండ్ సాంబార్ రసంతో కూడా సైడ్ డిష్లా బాగుంటుంది. ఇంకో 8 మినిట్స్ అయితే, ఇంకో 5 మినిట్స్ అయితే అయిపోద్దండి. 8 మినిట్స్ 5 మినిట్స్ అట్లా. ఓవరాల్ 15 మినిట్స్ మ్యారినేషన్ అయ్యి ఉంటే 15 మినిట్స్ అండి ఓవరాల్. ఇటువైపు తిప్పాం కదా, ఇటువైపు కూడా ఎర్రగా ఇలా వేగాలి. ఇలా వేగేయండి, తీసేసుకోవాలి. ఇలా వేగేయి తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. మిగతా కూడా ఇదే ఆయిల్లో వేయించుకోవాలండి. ఇంకా ఉంది కదా కొంచెం. జీడిపప్పు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై ఇందులో పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఇలా చీలికిల్లా చేసి వేయించుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. మనకి బయట బండి మీద ఇస్తాడు కదా, పచ్చిమిర్చి కూడా ఇలా ఆయిల్లో వేయించి బాగుంటుందా, అట్లా ఇంట్లో వేయించి అందులో వేసుకోవాలి. ఇంకా తీసేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది, తీసేసుకుంటా. రెస్టారెంట్లో ఫైనల్లీ మన చికెన్ పకోడీ ఇలా తయారైందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా. ఇలా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ రెసిపీ కోసం నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ రెసిపీ ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్ బాయ్.